హమ్మయ్య! ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి అని ఎంతమంది తల్లిదండ్రులు అనుకుంటుండొచ్చు ఈ హాలిడేస్ అయిపోయినాక. ఎవరు ఏంటో కానీ నాకు మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మామూలుగా నాకు నైట్ నిద్ర ఉండకపోయినా సరే నేను మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేసి బాక్స్ కట్టి పంపించడానికి ఇష్టపడతా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు యూట్యూబ్ ఇంకా ఇంట్లో పని అంతా అంటే చాలా కష్టమైపోయింది పిల్లలు ఉండడం వల్ల ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళి కొంచెం నాకు కూడా ఎడిటింగ్‌కి, దానికి, దీనికి కొంచెం టైం దొరుకుతుందన్న ఒక చిన్న హ్యాపీ అంతే. ఇంకా అలానే ఫాస్ట్‌గా లేచి ఇల్లు, వాకిలి కడుక్కొని, ముగ్గులు పెట్టుకొని, ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ తాగేసి, ఇంకా రాత్రి గిన్నెలు తోమేద్దామని అనుకున్నా. కానీ నా చిన్న పాప ఊకే ఏడుస్తా ఉండే అనమాట. అందుకని ఇంకా తోమకుండా పడుకున్నా. లేకపోతే నేను మామూలుగా నైటే గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటా. నాకు మార్నింగ్ లేవగానే కిచెన్ నీట్‌గా కనిపియాలి అని అనుకుంటా. మీలో ఎవరికుంది అలవాటు నైటే పడుకునే ముందు కిచెన్ అంతా నీట్‌గా చేసుకొని పడుకునేది? నాకు అలా లేకపోతే నిద్ర పట్టదండి అసల. ఇంకా స్కూల్ కోసం పిల్లల్ని లేపడానికి నా కష్టాలు అసలు అంతా ఇంత కాదండి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా! సో, లేవడానికి మార్నింగ్ అలవాటు తప్పింది. ఇంకా లేవడానికి చాలా టైం తీసుకున్నారు. ఇంకా చిన్నదైతే పెద్ద పాప అయితే తొందరగానే లేచేసింది. నా బాబు ఒక్కడు లేవడానికి కొంచెం కష్టపడుతున్నాడు. ఇంకా నేను ఫాస్ట్‌గా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలకి సేమియా పాయసం చేద్దామని, ఇంకా పూరి చేద్దామని, ఇంకా పూరి పిండి తడిపేసి సేమియా పాయసంకి పాలు వేడి చేసేస్తున్నా. ఇంకా ఈ గ్యాప్‌లో మా చిన్నోడిని కూడా అదే లేపుదామని వాడిని లేపుతుంటే అసలు వాడు లేవడానికి కూడా రెడీగా లేడు. నేను పోను, నేను వెళ్ళను అనుకుంటే కొంచెం వేషాలు వేసిండు అనుకోండి. ఇంకా అంతేలే. ఇంకా డైలీ 9కి లేచే పిల్లలు మార్నింగ్ 7కి లేవాలి అని అంటే కొంచెం కష్టమే కదా వాళ్ళకి. అట్లా వాళ్ళకి ఇంకా అలానో ఇలానో తిప్పలు పడి ఇంకా లేచి ఇంకా వాటర్ తాగి రెడీ అయ్యిండు అనమాట వాడు కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే మా కన్నయ్య నేను అమ్మ స్కూల్కి పోనమ్మా ఈరోజు అని కొంచెము మొండికేసిండు అనమాట. నేనేమన్నా అయితే సరే నాన్న నువ్వు చెప్పినట్టే చేద్దాము, ఒక రీజన్ చెప్పు స్కూల్కి ఎందుకు పోను అంటున్నావు అని అన్నా అంతే. ఇంకా నేను వచ్చి కిచెన్లోకి రాగానే అమ్మ బ్రష్ ఎక్కడుంది, పేస్ట్ ఎక్కడుంది చెప్పు, నేను బ్రష్ చేసుకొని రెడీ అవుతాను అన్నాడు అనమాట. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఆ రోజు. ఎందుకంటే వాడికి ఏం రీజన్ దొరకలేదు అక్కడ చెప్పడానికి. ఇంకా ఫాస్ట్గా నేను నా చింతల్లి ఇంకా స్నానం చేసేసుకొని ఆ చింతల్లికి రెడీ చేసేస్తున్నా. నేను స్నానం చేసుకొని ఇంకా సేమియా పాయసం రెడీ చేద్దామని కిచెన్లోకి వచ్చేసిన. అట్లా నేను వంట కిచెన్లోకి వస్తానో లేదో ఇంకా నా చిన్న బిడ్డ లేస్తుంది. లేవడం అంటే లేచి పిల్లలు ఆడుకుంటే ఏం అనిపించదు మనకి, మనం చేసుకోవడానికి. కానీ వాళ్ళు సతాయించుడికి వాళ్ళని ఆడిపించుకుంటూ మనం వంట చేసుకోవాలి అని అంటే చాలా తలనొప్పి. ఇక్కడ ఏమైందంటే నేను చక్కెర అనుకొని ఉప్పు వేయడానికి వెళ్ళినా, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి చూస్తే అది ఉప్పు. ఇంకా నయం అందులో వేయలేదు నేను. ఇంకా ఈ గ్యాప్లో నేను ఎవరి గురించి చెప్పినానో ఇంకా వాళ్ళు లేచిర్రు అనమాట. మీకు ఈ రాగం నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ కూడా చేయండి. ఇంకా అట్లా ఆమెను ఎత్తుకొని నాకు డైలీ పని చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఆమె కొన్ని మార్నింగ్ లేవగానే వాటర్ తాగిపించేసి సరేలే ఆడుకుంటుందేమని కిందికి వదిలితే అస్సలు అబ్బాయి వినట్లేదు అసలు. ఇంకా అట్లనే పని చేసుకుందామని చేసుకుంటున్నా. ఇంకా మధ్యలో కొన్ని చూపిస్తున్నాను అనమాట. నేను ప్రాపర్గా ఏం చూపించలేను సేమియా ఎట్లా చేస్తున్నా ఏంది అనేది. ఇంకా నార్మల్గా వీడియో ఆన్ చేసుకొని ఇంకా నా పని నేను చేసేసుకుంటున్నా. ఇక్కడ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయ్యేసరికి మా ఆయనకి 10కి పంపించేసరికి నేను 8కి లేచిన బాక్స్ కట్టినా సరిపోయింది. ఎందుకంటే నైట్ అంతా చిన్నది పడుకోనియదనమాట అసలు. అట్లాంటిది నాకు నైట్ అంతా సరిగ్గా నిద్ర లేక మార్నింగ్ 6కి లేచేసరికి నాకు ఏదో 3కో 4కో లేచిన ఫీలింగ్ ఉందనమాట. ఎందుకంటే నిద్ర అస్సలు సరిపోదు. ఇంకా అందులోనూ మనం లేచి ఫాస్ట్గా అన్నీ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఇంకా వెంటనే ఒక 9కి నిద్ర వచ్చేసింది చాలా. ఒకప్పుడు నిద్ర అంటే నేనంటే నిద్ర అనేటట్టు ఉంటుండే అండి. ఫుల్ నిద్ర. ఏమంటే నా ఫస్ట్ పిల్లలు కన్సీవ్ అయినానో నేను అప్పటి నుండి నిద్ర అన్న పదానికి నాకు చాలా దూరం పెరిగిపోయింది అనమాట. అది వస్తే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. కొంతమందికి ఇట్లా పడుకోగానే నిద్ర వస్తుంది. నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఇప్పుడు పడుకుందామని అనుకున్నా సరే నిద్ర రాదు. ఏంటో అసలు అట్లా అయిపోయింది. ఇంకా ఇక్కడ సేమియా, ఇక్కడ పూరి ఇక్కడ చేస్తున్నా. మా చిన్నది వచ్చి కాళ్ళ దగ్గర మస్తు ఏడుస్తుంది అనమాట. అది వీడియోలో కనిపిస్తలేదు, ఎందుకంటే వీడియో అది నాకు పెట్టడం సరిగ్గా ప్లే సరిపోలేదండి. అందుకనే ఓన్లీ నా ఫేస్ కనిపించకుండా వస్తుంది. నేను చూసుకున్నా నెక్స్ట్ వీడియో అట్లా రాకుండా చూద్దామని చూస్తున్నా. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి. ఇంకా ముందు రోజే యూనిఫామ్స్, ఇంకా షూస్, సాక్స్లు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. కానీ ఫీజులు అండి, అసలు ఏం ఫీజులు, అసలు బుక్స్ ఫీజు, ఎగ్జామ్ ఫీ అని అస్సలు నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ స్కూల్కి వెళ్ళి ఆ బుక్స్ అవన్నీ ఫీజు వినేసరికి మనము పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేస్తే వాచిపోతుందని చిన్న చిన్న స్కూల్లో వేసినా సరే చిన్న చిన్న స్కూల్లో కూడా అంతే ఫీజు ఉంటుందండి. ఏంటో అసలు
దీనికంటే బెటర్ గవర్నమెంట్ స్కూల్ అనిపిస్తుంది, కానీ మనకి దగ్గరలో ఉండదు కాబట్టి మనం ఆలోచించాల్సి వస్తుంది. కానీ టూ మచ్ ఫీజులు ఉన్నాయండి. అసలు బుక్స్ కాస్ట్ కానీ అసలు ఎంత పెరిగిపోయాయి అంటే అంత పెరిగిపోయాయి. కానీ ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందేమో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మన మిడిల్ క్లాస్లో ఒక్కరి సంపాదన ఒక్క నెల జీతం వచ్చేసరికి ఈఎంఐలు బిల్లులు పోతాయి. మిగిలింది స్కూల్ ఫీజులకు సరిపోతుందా లేదా అని లెక్కలు వేసుకోవడమే సరిపోతుంది. మన కోరికలు తగ్గించుకోవచ్చు, కానీ పిల్లల చదువులో మాత్రం రాజీ పడలేము. అదే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి బాంబీనా అంటే చాలా ఇష్టం. సో ఇంకా వచ్చి చూసి ఇంకా అయ్యిందా 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 అని అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేదాకా ఏది ఇయ్యను అని చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇంకా అట్లా చిన్నది వస్తుంది, పెద్దోడు వస్తున్నాడు తలదొడు అని, చిన్నదేమో సతాయిస్తుంది, పెద్దది వచ్చి పాపం చిన్నదాన్ని తీసుకుపోతా ఉంది, మళ్ళీ చిన్నది వస్తూ ఉంది. ఇది డైలీ రొటీన్ అండి, ఇది ఇప్పుడు జరిగేది కాదు, ఎప్పుడూ జరిగేదే. ఇంకా అట్లా పిల్లలకి గబగబా వేసి ఇచ్చేసాను అనమాట పూరి. ఇంకా మీరు ఎవరైనా పూరి సేమియా తిన్నారా? తిన్నట్టయితే కామెంట్ చేయండి. మా దగ్గర అయితే పూరి సేమియా, మ్యాంగో పూరి అట్లా తింటామన్నమాట. బాగుంటుంది. ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకా వాళ్ళకి కొత్త పెన్సిల్స్, కొత్త షార్ప్నర్, ఎరేజర్ అనేసరికి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంటారు పిల్లలు. మనం కూడా అంతే కదా, మన స్కూల్ డేస్లలో కొత్త బుక్స్, కొత్త బ్యాగు, అదంతా కొత్త కొత్త ముచ్చట, కొత్త కొత్త ముహూర్తము అట్లనే ఉంటుంది. తర్వాతకు ఉంటుంది, ముందు ముసళ్ళ పండగ అన్నట్టు. అట్లా వీళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి, కొత్త కొత్తవన్నీ వస్తువులు చూస్తుంటే. ఇంకా అట్లా వాళ్ళకి నేను ఇంకా బ్యాగ్స్ రాలేవన్నమాట, నాది ఇంకా 2 days టైం పట్టిద్ది అని అన్నారు డెలివరీకి. అట్లా ఇంకా నేను నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళకి 2 books ఇంకా పెన్సిల్స్, ఎరేజర్ ఇచ్చి పంపించేసిన. ఇది నాకే జరుగుతుందా, అందరు మామీస్కి జరుగుతుందా ఒకసారి చెప్పండి. కరెక్ట్ మనం పిల్లలకి జడ వేసినాక రబ్బర్ బ్యాండ్ వేయాలి అని అనుకున్న టైంలో కనిపించకుండా అయిపోతుంది. అది మరి అద్భుతమా మాయనా ఏంటో అర్థమే కాదు అసలు. అందరికీ జరుగుతుందా, నాకే జరుగుతుందా అని అనిపిస్తుంది. మీకు కూడా జరిగేటట్టయితే కామెంట్ చేయండి నాకు. నేను ఎప్పుడూ అనుకుంటాను, మా పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడవద్దు అని, అంటే ఇది సమ్మర్ హాలిడేస్ అయిపోయాక ఓపెనింగ్ అయినప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతిసారి అనుకుంటాను, నేను ఎమోషనల్ అవ్వద్దు, నేను స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి మంచిగా బాగా చెప్పాలి అని. బట్ ఎంత అనుకున్నా సరే నేను ఎమోషనల్ అయిపోతా. మరి ఎందుకో తెలీదు, నాకు అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉండి 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 అలవాటు అయిపోతుంది అనమాట. వాళ్ళు ఉన్నప్పుడు మనకు ప్రశాంతత లేదు అని మనం అనుకుంటాము, కాకపోతే వాళ్ళు లేకపోతేనే మనకి అదో రకమైన బేచైన్ అవుతుంది. అది నాకు అవుతుంది అనమాట. ఉన్నప్పుడు అరుస్తాం చేస్తాం అంతా ఉంటుంది, కానీ లేకపోతే ఇల్లు మొత్తం ఖాళీ ఖాళీ అనిపిస్తుంది. మా చిన్నది కూడా పాపం బోర్గా ఫీల్ అయిందనమాట చాలా. ఇటు తిరిగి మా పిల్లలు వచ్చి సతాయించేటోళ్ళు, ఆడిపించేటోళ్ళు అట్లా ఎవ్వరు లేకపోయేసరికి ఇంకా ఒక్కతే పాపం ఫుల్ బోర్గా ఫీల్ అయింది. పిల్లలు ఉండి 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 పోయేసరికి నాకు అదొక రకంగా అయిపోయింది. ఉంటే నిజంగా మనం అరుస్తాం, తిడతాం, అంతా చేస్తాం, కానీ పిల్లలు లేకపోతే ఎంత బాధపడతామో అది మనకే తెలుస్తుంది. పిల్లలకి ఏంటంటే అమ్మ అరుస్తుంది, అమ్మ అది చేయొద్దంటుంది, ఇది చేయొద్దంటుంది. నేనైతే మ్యాక్సిమం ప్రతి చిన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అది చేస్తే అట్లా, ఇది చేస్తే ఇట్లా అని ప్రతి చిన్నది చెప్పడానికే ట్రై చేస్తా. మనకి ఓపిక ఉండదు, బట్ ఓపిక తెచ్చుకొని చెప్తూ ఉండాలి మన పిల్లలకి. ఎందుకంటే ఫస్ట్ మనతోనే వాళ్ళు నేర్చుకుంటారని నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఇక్కడేమో నేను మధ్యాహ్నం వంట చేయడానికని నేను బెండకాయలు కట్ చేస్తుంటే ఇంకా ఇది మా చింతల్లి భాగవతం అనమాట. మొత్తం కట్ చేసుకొని నోట్లో పెట్టుకొని తినేస్తుంది. నా పెద్ద పాపకు కూడా బెండకాయలు అంటే చాలా ఇష్టం. అంటే తను స్కూల్కి వెళ్ళే ముందే చెప్పిందనమాట, అమ్మ నాకు ఫ్రై చేసి పెట్టు అని. అందుకని ఇంకా పప్పు బెండకాయ ఫ్రై చేసేసిన. ఇంకా నాకు ఇంట్లో పని అంతా అయిపోయేలోపు పిల్లలు వచ్చే టైం అయింది. ఇంకా వాళ్ళు ఉండి మేము వచ్చేది నీకు ఎట్లా తెలిసింది అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా స్కూల్లో ఏం జరిగింది ఏం లేదు అంతా చెప్తున్నారు. నాకు వెళ్ళగానే ఏం చేసావు అని అడిగితే ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని ప్రతిదీ చెప్పుకుంటారు అనమాట. పిల్లలతో మనము ప్రతిదీ షేర్ చేసుకోవాలి, వాళ్ళని మనం అడగాలి. ఏం చేసారు ఈరోజు స్కూల్లో, ఏం జరిగింది, అసలు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఏమనిపించింది, మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి మనకి ఒక రకమైన బాండ్ ఉంటుంది అనమాట. అది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు చింతల్లిదన్న కూడా అదే కంటిన్యూ చేస్తున్నా. ఇది ఏంటంటే ఇక్కడ దొంగ ఏడుపు ఏడుస్తుంది నా బుజ్జి తల్లి. సరే ఏడుస్తుంది కదా అని వీడియో ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయింది. బాగా ఫోన్ వీడియో తీయంది బాగా అలవాటు అయిపోయింది దానికి. ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ తీస్తున్నా కదా, అది బాగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. చాలా తెలివైందండి. ఇంట్లో అందరు చిన్నపిల్లలు తెలివైన వాళ్ళు ఉంటారేమో నాకు అనిపిస్తుంది. అంటే చిన్నోళ్ళు, ఇంటికి చిన్నోళ్ళు. అబ్బే అట్లా అంటే నేను కూడా చిన్నదాన్ని అనమాట. సో అట్లా అని నేను అంటున్నాను అంతే. సెల్ఫ్ డప్ కొట్టుకోవాలి కదండి అప్పుడప్పుడు. సో అలా ఇంకా నేను ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా. ఇంకా రాగానే అవన్నీ ఇంకా బాక్స్లలో సర్ది పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్కి ఏం కావాలో ఆ వెజిటేబుల్స్ పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేవగానే నాకు వంట చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనము వెంటనే చేసుకోవడమే బెటర్. సో అట్లానే ఇంకా అన్నీ ఒకటేసారి నేను కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ మంచిగా డబ్బాలలో సర్ది పెట్టేసుకుంటాను. నాకు వంట చేసేటప్పుడు ఈజీగా ఉండేటట్టు.
అట్లా చేసుకుంటేనే మనకు కూడా కొంచెం వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది అనిపించదు అనమాట. ఇంకా అట్లా ఫాస్ట్గా నేను చేసేసుకొని తినేసినాక ఇంకా గిన్నెలు తోమేస్తున్నాను అనమాట. ఇట్లా మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేదాకా రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం చేయకపోతే నడవదు కాబట్టి ఆడ. ఈ వీడియో తీసి నేను 2 days అయ్యింది. ఎడిట్ చేద్దామంటే చిన్నది లేవడము, పిల్లలు రావడము, ఇలానే పక్కన లేవడము. ఒక 1/2 అవర్ 1 అవర్ పడుకుంటేనన్నా నేను వాయిస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఎడిట్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. బట్ ఎంత ఒక 15 minutes 20 minutes పడుకోవడం వల్ల నాకు అసలు వీడియో ఎడిట్ చేయడం అస్సలు కుదరట్లేదు. ఇంకా నైట్ సరే పడుకుందాము అన్న టైంలో ఇంకా పడుకున్నాము. ఇంకా వెళ్ళి బీరువా సందులో ఇరుక్కుందనమాట. ఇరుక్కోవడం దాకా ఆమెకు కూడా తెలియదు అనమాట ఇరుక్కుందన్న సంగతి. లేవడానికి ట్రై చేస్తుంటే ఇది రావట్లేదు ఏంటా అని ఇంకా అరవడం ఏడవడం అన్నీ స్టార్ట్ చేసింది. ఇట్లా పిల్లలు మనం కనీసం ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాము అని అంటే ఇలాంటి పిల్లలు ఉంటే మనకి ఏడ దొరుకుతుందండి రెస్ట్, చెప్పండి మీరే. ఇంకా అట్లా ఆమె ఇరుక్కుంది అని తెలిసినాక తీయకుండా వీడియో ఎందుకు తీస్తున్నావు అని అనకండి. ఎందుకంటే అదంతా హార్డ్ లేదు, టైట్ లేదు పాపకి, అందుకనే కొంచెం తీసిన. ఇంకా మెల్లగా తర్వాతకి నేనే తీసిన ఆమెను బయటికి తీసినాక ఇంకా నవ్వుతుంది. ఇదేనండి పిల్లల ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా డైలీ నైట్ ఒక స్టోరీతో మా డే ఇలా ఎండ్ అవుతుందన్నమాట. ఉంటాను మరి, బాయ్.